దీనికి ప్రమాణంగా గణపతి సహస్రనామాల్లోనే జిహ్వా సింహాసన ప్రభువు అని చెప్పబడింది. జిహ్వా సింహాసనం అంటాయండి, అంటే నాలుక అనే సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు అని చెప్పారు. అక్షర శక్తి నాలుక అనే సింహాసనం మీద తిరుగుతోందనమాట. సింహాసనం తిరుగుతోందంటే ఇక్కడ సింహాసనాన్ని రథం అనుకుందాం. రథం మీద ప్రభువు తిరిగినట్టుగా ఈ నాలుక మీద అక్షరాలు తిరుగుతున్నాయి. ఈ నాలుక ఎలా తిరుగుతోంది చూడండి. నోరు అనే కలుగులో నాలిక తిరుగుతుంది. అది ఒక తిన్నగా తిరుగుతుందా, చాలా చంచలంగా తిరుగుతుంది, మహావేగంగా తిరుగుతుంది. అది మహావేగంగా తిరిగితేనే పలుకులు బయటకు వస్తాయి. అలా తిరగలిగే నాలిక అచ్చం ఒక కన్నంలో తిరుగాడే ఎలుకలాగే తిరుగుతూ ఉంటుంది. కనుక మన నోరు అనే కలుగులో ఎలుకలా తిరుగుతున్న నాలుకే మూషకము అంటే. మూషక వాహనుడు గణపతి అంటే ఈ నాలుక మీద విహరించే అక్షరశక్తి స్వరూపుడు గణపతి అని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం కూడా మూషక వాహనుడికి ఉంది. మూషకము అనే శబ్దం ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ముష్ అంటే చౌరుడు అని అర్థం. కనబడకుండా అన్ని గ్రహించి ఆరగించేటటువంటి దొంగ లక్షణం ఎవరికి ఉంటుందో వాడిని మూషకం అని అన్నారు. వాడెవడో తెలుసా? మనమే పెద్ద మూషకం. మనమంటే మన జీవుడే పెద్ద దొంగ. వీడేం చేస్తాడు? ఎలక గమనించితే చాలా చిత్రంగా అనిపిస్తుంది. అది ఇంట్లో అన్ని పదార్థాలు పట్టుకుని ఎక్కడికో మనెవరికీ తెలియకుండా ఉండేటువంటి కన్నంలోకి దూరి తింటూ ఉంటుంది. అది ఎక్కడ తింటుందో ఎక్కడుందో కూడా మనకు తెలియదు, కానీ తీసుకోవాల్సినవన్నీ తీసుకుని తన నివాసానికి తాను వెళ్ళిపోతుంది. అలాగే మన గుండె గుహలో జీవుడనే ఎలక ఈ ప్రపంచం చుట్టూ తిరిగి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయవాంఛలన్నింటినీ కూడా తన హృదయ గుహలో ఉండి అనుభవిస్తూ ఉంటాడు. సుఖము దుఃఖము మొదలైన అనుభవాలన్నీ ఈ హృదయం అనేటువంటి కలుగులో జీవుడనే ఎలక అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవుడనే ఎలకని అధిష్ఠించి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే గణపతి. కనుక జీవాత్మని అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మయే మూషక వాహనుడైన గణపతి అని అర్థం అన్నమాట. ఇది తత్వతః మనం గ్రహించవలసిన అర్థం. ఇలా దేవతా రూప కల్పనలో ఇన్ని తత్వములు దాగి ఉంటాయి. మూషక వాహనుడు అంటే ఇది అర్థం అన్నమాట. ఇలా గణపతి యొక్క స్వరూపం తత్వగర్భితం, వేదగర్భితం అయినటువంటిది. ఉచ్చిష్ట గణపతి అనడంలో కూడా ఇది అంతరార్థం అన్నమాట. అక్షర స్వరూపుడైనటువంటి వాడు గణపతి అని. ఈ గణపతి గరిక పూజలకు సంతోషించేటువంటి సులభారాధ్యుడు అన్నాం, హాస్యరసాధిపతి అన్నాం. ఆనందం ఉంటుంది. గణపతి ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంది. ఇలాంటి గణపతి గురించి వేదాలు ఉపనిషత్తులు అనేక అర్థాలు చెప్తున్నాయి. గణేశ పూర్వతాపిని ఉపనిషత్తు, ఉత్తరతాపిని ఉపనిషత్తు, గణపతి అధర్వ శిష్యము, వల్లభేశ ఉపనిషత్తు, ఇవన్నీ కూడా గణపతి తత్వాన్ని పట్టి ఇచ్చేటువంటి వేద భాగాలు. ఇక పురాణాల్లో చూస్తే ముద్గల పురాణము, గణేశ పురాణము అని ప్రత్యేకించి పురాణములు ఉన్నాయి. పురాణాలు ఉపాసనకు సంబంధించిన రహస్యాన్ని తెలియజేసేటువంటివి. అలాగే ఈ ముద్గల పురాణం, గణపతి పురాణం, ఇలా ఇతర పురాణాల్లో కూడా గణపతి రాక్షస సంహారం చేసిన గాథలు చాలా చెప్పబడ్డాయి. ఆ రాక్షసుల పేర్లు కూడా మదాసురుడు, మోహాసురుడు, మత్సరాసురుడు అని పేర్లు చెప్పారు. అంటే ఈ రాక్షసులందరితో గణపతి యుద్ధం చేశాడంటే ఈ సంకేతాలు చూడండి. మదాసురుడు, మోహాసురుడు, మత్సరాసురుడు అంటే మదము, మోహము, మత్సరము. ఈ రాక్షసులు ఎక్కడున్నారు? మనలోనే భద్రంగా ఉన్నారు. వీళ్ళని సంహరించేటువంటి భగవత్ శక్తే గణపతి అని చెప్పడం అన్నమాట. గణపతి రాక్షస సంహారం చేయడంలో. అలాగే గణపతి మహాభారత రచన చేశాడు అంటే అక్షరపతి గనక ఆయనకే సాధ్యం అటువంటి రచన చేయడం. గణపతి కవులకు కవి గనక గణపతిని ఉపాసించే వారికి అక్షర శక్తి, ఆలోచనా శక్తి, ఇంద్రియ శక్తి, అన్నశక్తి అన్ని వృద్ధి చెందుతాయి అని మనకి వేదమే అభయాన్ని ఇచ్చింది. గణపతి ఉపాసన రహస్యాలన్నీ కూడా ముద్గలుడనే మహర్షి చాలా చక్కగా పురాణంలో అందజేశారు. ఒక్కొక్క మహర్షి తమ తపశ్శక్తితో ఆ పరమాత్మని వివిధ రూపాలతో సాక్షాత్కరింపజేసుకుంటారు. ఆ రూపానికి సంబంధించిన నామము, మంత్రము, ఉపాసనా పద్ధతులు అందజేస్తారు. అలా గణపతి రూపాన్ని ఆవిష్కరింపజేసుకుని తత్సంబంధమైన ఉపాసనా రహస్యాలను ఇచ్చినటువంటి వారిలో గృత్సమధుడు అనే మహర్షి, ముద్గలుడు అనే మహర్షి ప్రసిద్ధి. గృత్సమధ ఋషి వేదాల్లోనే మనకు కనబడతాడు. ముద్గలుడు గణపతిని ఉపాసించి ఆ రహస్యములన్నీ కూడా ముద్గల పురాణం ద్వారా మనకు అందజేశారు. ఇక స్కాంద పురాణంలో గణేశ ఖండము అని ప్రత్యేకించి గణపతికి సంబంధించిన విశేషం ఉంది.
బ్రహ్మ వివర్త పురాణంలో కూడా గణపతి ఖండం అనేక రహస్యాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఇతరత్ర పురాణాల్లో కూడా గణపతికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆయన లంబోదరుడు, పెద్ద ఉదరం కలిగినటువంటి వాడు. అంటే ఈ సమస్త బ్రహ్మాండములు ఉదరమనందు కలవాడు కనుక బ్రహ్మాండోదరుడు. అదే లంబోదర తత్వం కూడా. పైగా అక్షర పుక్షి, కడుపు నిండా అక్షరాలు దాచుకున్నటువంటి ప్రణవస్వరూపుడు ఆయన. అన్ని అక్షరములు ఆయనలోనే దాగి ఉన్నాయి కనుక భగవంతుడి రూపం, లీల ఇన్ని విధాలుగా ఉంటాయన్నమాట. మన దేశంలో గాణాపత్యం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధంగా ఉంది. అంటే ఒక ప్రత్యేక మతంగా అక్కడ అభివృద్ధి చెందింది. వాళ్ళు సంకష్టాల చతుర్థి పూజలు కానీ, గణపతి నవరాత్రులు కానీ ఇవన్నీ విశేషంగా చేస్తూ ఉంటారు. ఇందులో మోర్గావ్ అని మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. అష్టవిధ వినాయకుల్లో అదొకటి. అక్కడ గణపతి మయూర గణపతిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాధనం అని చెప్పారు, సదనముల్లో ప్రకాశిస్తాడు కదా. సదనము అంటే యజ్ఞ వేదికలు ఉండేటువంటి చోటు. యజ్ఞంలో ప్రధానమైనది అగ్ని. ఆ అగ్నికి సంకేతమే నెమలి. అనేక వర్ణాలను వెదజల్లే నెమలి అగ్నికి సంకేతం. ఆ అగ్నిని అధిష్ఠించినటువంటి యజ్ఞ పురుషుడే గణపతి. అందుకు మయూర గణపతి అని చెప్పబడుతూ ఉంటారు. ఇక చింతామణి గణపతి అని కపిల మహర్షి మొదలైనటువంటి వారు ఈ చింతామణి గణపతిని ఉపాసన చేశారు. అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చేటువంటి వాడు చింతామణి గణపతి అన్నమాట. ఇలాగా ఒక్కొక్క పేరులో ఒక్కొక్క పరమార్థం, ఒక్కొక్క ప్రయోజనం కనబడుతూ ఉంటుంది గణపతి యొక్క తత్వంలో. గణపతి అనేక రూపాలు ధరించినప్పుడు ఆ తత్వానికి సంకేతంగా అనేక వర్ణాలు కూడా రూపాల్లో ఉంటూ ఉంటాయి. ప్రధానంగా గణపతి ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఏమిటి ఎర్రని రంగు విశేషం అంటే, మన వేద విజ్ఞానం చెప్తోంది వర్ణానాం ఆద్యం లోహితం అని. రంగులలో మొదటిది ఎరుపు అని. మొదటి దైవం గనక ఆయన ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది ఇంకా మనకు అర్థం కావాలంటే, ఒక రోజు ప్రారంభాన్ని మనం చూస్తే ఆ రోజు మొదట్లో సూర్య భగవానుడు మొదట ఎర్రగా కనబడతాడు, ఆ తర్వాత రంగు మారుతుంది. కనుక రంగుల్లో మొదటిది ఎరుపు అని ఒప్పుకోవాలంటే ఒక రోజులో ప్రారంభమయ్యేటువంటి ప్రథమ వర్ణం అరుణవర్ణం మనకి సంకేతంగా కనబడుతుంది. ఆ విధంగా అరుణవర్ణం ఆదికి సంకేతం. ఆ ఆదికి సంకేతంగానే గణపతి ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఆ స్వామి ధరించిన ఆయుధాల్లో ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం. ఉండ్రము, లడ్డుకము, మోదకము అని కూడా అంటాం కదా. ఇవన్నీ కూడా పూర్ణత్వానికి సంకేతం. పూర్ణంగా అనుభవించబడేటువంటి ఆనందానుభవమే ఇక్కడ మోదకముగా, లడ్డుకంగా కనబడుతూ ఉంటుంది. అలాగే స్వామికి పూజించే గరిక పోచలున్నాయే, వాటికి ఎంత శక్తి ఉందో. సౌరశక్తిని బాగా గ్రహించగలిగేటువంటి వాటిలో ఈ గరిక పోచలు విశేషమైనవి. కొన్ని దుష్ట శక్తుల్ని తొలగించగలిగే శక్తి ఆ గరిక పోచలు ఉంది. సంస్కృతంలో దూర్వా అని అంటాం మనం. ఆ దూర్వానికి సంబంధించినటువంటి మంత్రాలు వేదాల్లో ఉన్నాయి మనకి. అంటే ఒక గరిక పోచలో కూడా ఎంతటి దైవశక్తి ఉందో గ్రహించగలిగిన మహర్షులు మన వేద విజ్ఞానంలో ఉన్నారన్నమాట. వారు గ్రహించి చెప్పారు కనుకనే మనం పనికిరాదనుకునేటువంటి గరిక పోచ కూడా తన నెత్తి మీద పెట్టుకుంటాడు ఆ స్వామి. అంత కరుణామయుడు, అంత దయామయుడు. పనికిరాని వస్తువులో పనికొచ్చే లక్షణం ఏమిటో తెలుసుకునేటువంటి దివ్యత్వం కలిగినటువంటి వాడే దేవుడు. ఆ దేవుడు గణపతి. గరికపోచలో కూడా ఎంత శక్తి ఉందో చూశారా? అంత సులభ ప్రసన్నుడైనటువంటి ఆ స్వామి రూపులో, పూజలో, ఆయుధాలలో, అన్నింటిలో ఎన్ని తత్వాలో, ఎన్ని రహస్యాలో అవన్నీ ఆయనకే తెలియాలి. లలితా సహస్రనామాలలో మన గణపతి ఆవిర్భావానికి సంబంధించిన 2 నామాలు వస్తాయి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనేటువంటి నామాలు. ఇందులో లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ భండాసురుడి సేనాధ్యక్షులు, ఇతరులైనటువంటి మంత్రబలం వీళ్ళందరూ ఉంటారు. అందులో విషంగుడు, విశుక్రుడు మొదలైన వారు ఉన్నారు. ఈ రాక్షస బలగం ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి శక్తి సేనల మీద ప్రయోగించింది. విఘ్న యంత్రాలు ఎప్పుడైతే అడ్డుకున్నాయో శక్తి సేనలన్నీ నిర్వీర్యమైపోయాయి, మరి పనిచేయలేదు. దీంతో రాక్షస శక్తులు విజృంభిస్తున్నారు. ఈ విఘ్న యంత్రాన్ని ఛేదించడం ఎలాగా అని ఆలోచించి అమ్మవారు స్వామిని ఒక్కసారి చూశారట. కామేశ్వర స్వామిని అంటే శివుణ్ణి చూసింది.
లలితా కామేశ్వరీదేవి కామేశ్వరుడైన శివుణ్ణి చూడగానే వారి ఇరువురి యొక్క చూపుల కలయికలోంచి ఆవిర్భవించాడు గణపతి. ఎప్పుడైనా సరే అవ్యక్తం వ్యక్తం యొక్క సంయోగంలోంచే గణపతి శక్తి ఆవిర్భవిస్తుంది. ప్రకృతి పురుషాత్మక శక్తే గణపతి గనక. అదేవిధంగా ఈ శివపార్వతులు ఇప్పుడు లలితా కామేశ్వర స్వరూపాలుగా ప్రకాశిస్తున్నప్పుడు వారి యొక్క ఆలోకనములు చూపుల వల్ల గణపతి ఆవిర్భవించాడు అని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం ఈ విషయాన్ని చెప్తుంది. అలా ఆవిర్భవించిన గణపతి ఏం చేశాడంటే ఈ భయంకరమైన విఘ్నయంత్రాన్ని తుత్తునీలు చేసేట, ముక్కలు ముక్కలు చేశాడు ఆ విఘ్నయంత్రాన్ని. ఆ విఘ్నయంత్రంలో ఎలాంటి శక్తులు ఉంచాడంటే భండాసురుడు నిద్ర, తంద్ర, భయం ఇత్యాది శక్తుల నుంచేట దాంట్లో. అంటే అర్థం, మనం ఒక సత్కార్యం సాధించాలన్నా, యోగంలో గాని లోకంలో గాని సిద్ధి పొందాలన్నా వాటిని ఆటంకపరిచే విఘ్నశక్తులు మనలోనే ఉన్నాయి. కామక్రోధాదులు, భయము, అజ్ఞానము, వీటి వల్ల పనులు కుంటుపడుతూ ఉంటాయి. సరిగ్గా ఆలోచించలేం, సరిగ్గా కృషి చేయలేం, సరైన ఫలాన్ని పొందలేం. కనుక విఘ్నం అనేది ఆలోచన స్థాయి నుండి ఆచరణ స్థాయి వరకు అనేక రూపాల్లో మనల్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అదే విఘ్నయంత్రం అంటే. ఈ విఘ్నాలు ఛేదించితే గాని ఎందులోనూ సిద్ధి ఉండదు. అది భౌతిక సిద్ధి కానివ్వండి, ఆధ్యాత్మిక సిద్ధి కానివ్వండి, ఏ సిద్ధి లభించాలన్న విఘ్నం అనేది ఉండకూడదు, ఏ స్థాయిలోనూ ఉండకూడదు. కనుక మన ఆలోచనల్లో కూడా విఘ్నశక్తులు ప్రవేశించకూడదు. విఘ్నం అంటే అజ్ఞానం వల్ల వచ్చే శక్తి. దాన్ని నిగ్రహించగలిగేటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. ఆ విధంగా ఈ విఘ్న యంత్రం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా ముక్కలు చేసి ఛేదించాడు గణపతి. దానితో మళ్ళీ శక్తిసేనలు మహోత్సాహంతో పనిచేసి ఆ రాక్షస సైన్యాన్ని సంహరించాయి అని చెప్పారు. ఇదంతా కూడా సంకేతం. మన నిత్య జీవితంలో కూడా పరమార్థ సిద్ధి కోసం మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు అనేకములైన అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అజ్ఞానం అనేక రకాల విఘ్నయంత్రాలని ప్రయోగిస్తూ ఉంటుంది. దాన్ని ఛేదించుకోవాలి అంటే ఆ గణపతి యొక్క ఆరాధనే మనకు శరణ్యం. గణపతిని ఆరాధించినటువంటి వారికి అన్ని అడ్లు తొలగి విజయం లభిస్తుంది. అందుకే వాగ్గేయకారులు కూడా గణపతిని తమ కృతుల్లో అనేక విధములు కీర్తించారు. ఇక కవులైనటువంటి వారు గణపతిని నమస్కరించకుండా కావ్యాలు రాయలేదు. ఆదరముప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి అని పోతన గారు మహాభాగవతాన్ని మనకు అందజేశారు. ఇక ముద్దుస్వామి దీక్షితుడు గణపతి ఉపాసన మీద అనేక రకములైన కీర్తనలు రచించారు. మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది పూజిత మహాగణపతిం అను కీర్తన రచించారు. వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం అనేటువంటి కీర్తన. వాతాపి గణపతి అంటే చాలా విశిష్టమైనటువంటి సంబోధన. వాతాపి అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉండే గణపతిని వాతాపి గణపతి అని అంటారు. అక్కడ అగస్త్య మహర్షి చేత ఆరాధింపబడ్డాడు ఆ గణపతి. అందుకే పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం అని చెప్పారు. ఈ కీర్తనలో గొప్ప మంత్రశాస్త్ర రహస్యాన్ని ఇమిడ్చారు దీక్షితుల వారు. కుంభ సంభవుడు అగస్త్యుడు ఆరాధించేట ఆయన. మురారి ప్రముఖాద్యుపాసితం, నారాయణుడు మొదలైనటువంటి వారు కూడా గణపతిని ఉపాసన చేస్తారు. ఆయన మూలాధార క్షేత్రమునందు ఉంటాడు. ఆ ఉన్నవాడు పరాది చత్వారి వాగాత్మకం, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే వాక్కుల రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడట. వీటికి మూలం ప్రణవం కనుక ప్రణవం ఆయన యొక్క అసలైన ఆకారం. ఆ ప్రణవం ఈ 4 రూపాలతో వ్యక్తమవుతూ ఉంటుంది వాక్కుగా అని వాక్కు లక్షణాన్ని తెలియజేసి వాతాపి గణపతి అంటే క్షేత్రం పేరు ఒకటే కాక మరో విశేషం ఏంటంటే వాతమును పానము చేయుట వాతాపి అంటే. వాతం అంటే గాలి, గాలిని పానం చేయడం అంటే ప్రాణాయామాది పద్ధతుల ద్వారా వాయువుని నియంత్రించడం ఏదైతే ఉందో అదే వాతాపి లక్షణం అంటే. మూలాధార క్షేత్రస్థితుడు కదా గణపతి. యోగం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కదా. మరి యోగంలో ప్రధానమైనటువంటిది ఏది? వాయువుని నియంత్రించుట అని. వాయువుని నియంత్రించి ఆ పానం ఎలా చేస్తుంది? ఏనుగు కిందనున్నటువంటి దాన్ని పీల్చి పైకి తీసుకువెళ్తుంది. అక్కడ ఉత్థానమైన కుండలిని పైకి వెళితేనే సిద్ధి. కనుకనే వాతాపి అనగానే ఆ ప్రాణవాయువుని నియంత్రించి ఊర్ధ్వ దిశలో చైతన్యాన్ని నడపడమే వాతాపి అనే దానిలో కనబడి అంతరార్థం.
అలాగా ఆ యోగశక్తి స్వరూపంగా ప్రకాశిస్తున్న గణపతిని వాతాపి గణపతి అని అన్నారు. దీనికి సాధనకి మనం గమనించవలసింది ఊపిరిని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే ఈ రహస్యం మనకు తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే కదా వాయువుని నియంత్రిస్తాం. కనుకనే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ వాయు విద్య, యోగ విద్య అనేటువంటిది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి హంస అని పేరు యోగ శాస్త్రంలో. హంస, సోహం ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామ విధానంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను తెలియజేస్తాయి. ఈ హంస యొక్క ధ్వనిని మనం పరిశీలిస్తే, అంటే ధ్వని అంటే గమనము, నాదము అని అర్థం అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా వ్యక్తమయ్యే నాదశక్తిని ఉపాసించడమే కదా యోగం అంటే. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసలకి హంస అంటే నాదశక్తిని ధ్వని అంటాం. ఈ రెండు కలిపితే హంస ధ్వని అంటాం. కనుక ఈ కీర్తన కూడా హంసధ్వని రాగంలో నడిపారనమాట. అంటే ఆ రాగంలోనే యోగశక్తికి సంబంధించిన రహస్యం దాగి ఉంది అని అర్థం. ఇలాగ రాగంలో యోగం ఉంది, హంసధ్వని అని. వాతాపి గణపతి అనడంలో యోగమూర్తి ఉంది. పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప అంటే మూలాధారజ నాదం చెప్పబడుతుంది అక్కడ. ఇలాగా ఈ కీర్తన అనే ఒక యోగ ప్రక్రియగా మనకి దీక్షితుల వారు అందజేశారు. ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూసారా వారి కీర్తనలో. ఇంత అద్భుతమైన కీర్తనలో యోగ స్వరూపుడుగా మన గణపతి సాక్షాత్కరిస్తారు. ఇలాగ యోగానికైనా, యాగానికైనా, ఏ సాధనకైనా, భౌతిక అవస్థ మొదలుకొని ఆధ్యాత్మిక అవస్థ వరకు కూడా సాధనలోనూ సిద్ధిలోనూ కూడా మనల్ని అనుగ్రహించే పరబ్రహ్మ గణపతి, సులభ ప్రసన్నుడు గణపతి. అలాంటి ఆ గణపతిని ప్రేమగా మనసారా తలంచి పూజించితే సర్వసిద్ధులు లభిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. సమస్త జగదాధారాయ నమః. మాయినే నమః. మూషిక వాహనాయ నమః.